ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, బాగున్నారా? ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇటు కృపనిచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మానుదిన ప్రార్థన ద్వారా మీ అందరితో దేవుడు నాకు ఇచ్చినటువంటి వాక్య సందేశాన్ని పంచుకోవడానికి మీరందరూ కూడా సిద్ధపడ్డారా? మీ పడకల మీద లేచి మంచి వర్తమానం వినటానికి, అలాగే మోకరిల్లి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడుతున్నారా? నిన్న పగలంతా కూడా ఆరాధనలో పాల్గొన్నారని, ఆలోచనలో ఆధ్యాత్మికమైనటువంటి తలంపులు కలిగి ఉన్నారని, చక్కగా ముందుకెళ్తున్నారని నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఇంకా ఆరాధనకి వెళ్ళిన వారిగా ఉంటే అలా ఉండమాకండి, ఆరాధనలో పాల్గొనండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. చూడండి, ఉదయకాల సమయం వర్తమానం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుట అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. చాలా చక్కని విషయం మాట్లాడుతూ ఉన్నాను. ఫస్ట్, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైయుట అసాధ్యం. విశ్వాసం అనేది ఉంటేనే నువ్వు దేవునికి ఇష్టడుగా ఉంటావు. విశ్వాసం లేనప్పుడు దేవునికి ఇష్టడుగా ఉండలేవు. అంటే ఎందుకు ఈ మాట అన్నాడంటే, కొంతమంది వస్తారు కానీ ప్రార్థన చేస్తారు కానీ ఏముండదంటే అందరితో పాటు చేసాం, ఏం జరిగిందో అంటే విశ్వాసం లేదు కనుక అతను దేవునికి ఇష్టడై ఉండడు. విశ్వాసము కలిగి ఉంటే అతను దేవునికి ఇష్టడై ఉంటాడు. ఎంత విశ్వాసం అంటే, ఉన్నదాన్ని నమ్మటం విశ్వాసం కాదు, లేని దాన్ని నమ్మటం విశ్వాసం. అబ్రహాము విషయంలో శారమ్మ గర్భం తెరవబడడానికి సోర్స్ లేవు. స్త్రీ గర్భం ఉడికిపోయింది, స్త్రీ ధర్మం లేదు. అంటే లేని దాన్ని ఆయన ఏం చెప్పి వెళ్ళాడు? ఇంటికి వచ్చి సుందరవనంలో వచ్చే ఏడాది కల్లా శారమ్మ గర్భం తెరవబడద్ది అన్నాడు. లేని దాన్ని జరిగిద్ది అని ఉన్నటువంటి విశ్వాసమే దేవునికి ఇష్టడుగా చేసింది. ఇప్పుడు మీ జీవితంలో మీ దగ్గర డబ్బులు లేవు కానీ దేవుడు అంటున్నాడు నేను ఇస్తాను అంటున్నాడు. అయ్యో ఏమీ లేవంటే ఇస్తాను అంటున్నాడు ఏంటి? ఎట్లా ఇస్తాడు? నేను పనికి వెళ్ళలేదే, నా పొలం పండలేదే, పశువులు సరిగ్గా లేవే అని అనుకుంటున్నాను. అంటే ఆ ఇస్తాను అన్నది విశ్వాసంతో ఉన్నావు కనుక దేవునికి ఇష్టడవుతాం. అందుకనే ఇక్కడ అంటాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనట అసాధ్యం. కనుక విశ్వాసమును కనపరచు, దేవునికి ఇష్టలే అంటాడు. రెండో మాట ఏమంటున్నాడు? దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెదుకు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలెను కదా. దేవుని దగ్గరికి ఎవరైతే వస్తున్నారో ఫస్ట్ ఆయన ఉన్నాడని నమ్మాలి. ఆయన ఉన్నాడని నమ్మాలి. అలాగే ఆయన వెతుకు వారికి ఫలం దయచేవాడు అని నమ్మాలి. అంటే మొదట ఆయన ఉన్నాడని, వెతికిన వారికి ఆయన ఫలము దయచేవాడని నమ్మవలెను కదా. ఇలాంటి నమ్మకం లేకుండా ఏదో వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కూర్చుంటే ఉపయోగం లేదు. కనుక ఫస్ట్ ఆయన ఉన్నాడని నమ్ము. రెండోది ఆయన వెతికిన వారికి ఫలము దయచేస్తాడని నమ్ము. వెతికిన వారికి దేవుడు ఎవరిని విడిచిపెట్టాలి, అందరికీ ఫలాలు ఇచ్చాడు. నీ జీవితంలో కూడా ఫలాలు ఇస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మంచి వర్తమానం ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనాలు. ఆ బిడ్డలను, కుటుంబాలను, పరిచయ సంఘాన్ని, అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని అనేకులకు తెలియచేసి వారు మంచి మార్గంలో నడవాలని ఆశపడుతుండగా విశ్వాసం గురించి చక్కటి విషయాలు మాట్లాడారు. కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి, ఎవరు ఏమీ లేక బాధపడుతున్నారో వారికి సమృద్ధిని కలుగు చేయండి, సమాధానము కలుగు చేయండి, క్షేమమును కలుగు చేయండి. అయ్యా, ఈ రానున్న దినాల్లో మంచి ఆత్మీయ కుటుంబాలుగా ప్రతి ఒక్కరు కుటుంబం ఉండడానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోవాలి. యేసుక్రీస్తు నామములో మనల్ని అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.